ధర్మము నశించినప్పుడు నేను ఈ భూమిపై అవతరించి మరి ధర్మాన్ని పునఃస్థాపించి పాపాన్ని తుంచి ధర్మాన్ని పునఃస్థాపించి ప్రజలకు శాంతి సుఖము ఆనందము ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను అవతరించి 34 సంవత్సరంలో గడిచింది. ఈ 34 సంవత్సరంలో నేను తెరచాటున ఉండి విద్యను అభ్యసిస్తూ ఒక పక్క వృత్తి ధర్మాన్ని చేస్తూ జీవనోపాధికి మరో పక్క మరి విద్యను అభ్యసిస్తూ గతంలో నా చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమవాసులతో నేను సంబంధ బాంధవ్యాలు నేర్పడం జరిగింది. నేను చెప్తున్న మాటలను వాళ్ళు ఆలకించి వాళ్ళు నాపై రకరకాలుగా నిందారోపణలు, నా ముందు ఒకటి నా వెనుక ఒక మాటలు చెప్పడము, నాపై వారికి ఉన్నటువంటి శక్తులు, మంత్ర తంత్ర యంత్ర రిద్ధి సిద్ధులను ప్రదర్శించి చూసుకోవడం జరిగింది. వారు నన్ను ఏమీ చేయలేకపోయారు, కానీ నేను వారికి పూర్తి జ్ఞానాన్ని కూడా చెప్పలేకపోయాను. అదే సందర్భంగా మరి శ్రీ సన్నిధి ఛానల్ వారు నా వద్దకు రావడము, నా వద్ద ఫీస్ ఆఫ్ స్వామీజీ మహారాజ్ గారు నా వద్ద ఉండడము, మరి అతను నేను కలిసి మరి శ్రీ సన్నిధి ఛానల్ వారితో మాట్లాడము, నేను మాట్లాడిన దానికి ఏ మేడ్ యోగి స్టోరీ అని చెప్పడం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, ఒకరోజు మీరందరూ నా వద్దకు వస్తారని. అందులోని ఒక మాట, ఒకడు బాధించు వేరొకడు బాధ నొందునని మాట పొరపాటు ఆ భ్రాంతి వీడుమా, పురుషులలో ఉత్తమ పురుషుండ నేను కనులకు వెలుగు, జగమ్మును నేను జగదాత్మయును నేను జగమ్ము సృజించి లయం పొందించువాడ నేను అని నా తల్లి వచ్చి నన్ను ప్రశ్నించినప్పుడు నేను నా తల్లికి ఈ మాట చెప్పడం జరిగింది. నా తల్లి ఎవరో నన్ను బాధిస్తున్నారు, నన్ను పిచ్చోడు అనుకుని నన్ను నిందిస్తున్నారని నా తల్లి రోధించి నన్ను నా కొరకు ఆమె తప్పించడం జరిగింది. కానీ నేనెవడను, ఎందుకోసం అవతరించాను, నేను ఎందుకోసం మీద మారిపోయానన్న సంగతి నా తల్లికి తెలియదు. ఆమెకు అంటే ఈ ప్రపంచంలో శుక్రవారము అనే ఒక దేవుడు ఆమెను ఆవహించి ఆమె ప్రజలకు చెప్పుతుండేది. ఆ రకంగా నా బిడ్డను ఎవడో మరి ఏ మంత్రతాంత్రికుడో నా బిడ్డను ఆవహించి మరి బాధిస్తున్నాడు అనుకున్నాను. కానీ నిజానికి నేను ఎవరి బాధలు ఎవరి భయాలకు భయపడి భ్రాంతి నొందినవాడను కాను, ధర్మము కోసము అవతరించిన వాడను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగి, ధర్మము నశించిన వెనుక నేను మీకు చెప్పే స్థితిలో లేను. కాబట్టి నేను అప్పుడు అవతరించినప్పుడు మరి నా కొడుకుపై ఎవరో మంత్రతంత్రాలు ప్రయోగించి నా బిడ్డను బాధిస్తున్నారని ఆమె భావించింది. ఆ రకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సాధువులకు, సంతులకు, సన్యాసులకు, యోగులకు, యతులకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మరి ఆజ్ఞాపిస్తూ తెలియజేస్తున్నది ఒకటే, మీరు ఇంతకాలము ధర్మాన్ని ఆచరించకుండా, కర్మను ఆచరించకుండా మంత్ర తంత్ర యంత్ర రిద్ధి సిద్ధులతో మరి యజ్ఞ యాగ యోగాలతో ప్రజల మాన ధన ప్రాణాలతో ఆడుతున్నారు. ప్రజల ధనాన్ని కొల్లగొట్టారు. ఏ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆడుతూ ప్రజాధనాన్ని కొల్లగొట్టారో వారందరికీ ఈరోజు సుఖము శాంతి ఆనందము ఇవ్వవలసిన సమయం ఆసనమైంది. కాబట్టి నేను వచ్చిన మీరందరూ మర్యాదగా ప్రేమపూర్వకంగా ఒకరిపై ఒకరు ప్రేమను పరిస్థితూ ఒకరికి ఒకరు సేవలు అందిస్తూ, మానవ సేవే మాధవ సేవలు అందిస్తూ మరి వారందరినీ చావుపురుగుల బంధుల నుంచి విడిపించవలసిన సమయం వస్తుంది. వారికి అమాయకులు, వారికి ఏం తెలియదు. మీరు అన్నీ తెలిసినటువంటి వారు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు, దైవ గ్రంథాలు, మరి గీత, రామాయణము, భాగవతం అన్నీ చదివారు. అందులోని సారాన్ని తెలుసు. మీరు ఆత్మలని, కానీ మీరు ఆత్మలుగా ప్రవర్తించలేకపోగా కామక్రోధ లోభము మచ్చరల చేత బంధించుకొని వారితో కామించడం చేస్తారు, వారితో వ్యభిచరించడం చేస్తారు. అందుకనే ముందే మీరు 84 లక్షల జన్మబంధనాలు ఉన్న సంగతి మర్చిపోయి మళ్ళీ ఈ ప్రపంచ జన్మబంధనాల్లో ఈ కారాగారంలో మగ్గుతున్నారు. అది మీరు తెలుసుకోండి. నేను ఎవడను, ఎందుకు వచ్చాను, మరి ఇంతకాలం నేను తెరచాటు నుండి మీకు ఎందుకు బోధించలేకపోయాను. మీకు బోధించే జ్ఞానం లేదు కనుక, మీకు చెప్పే శక్తి నాకు లేదు కనుక, బలహీనుడిగా ఉన్నాను కనుక మరి ఇంతకాలం నేను బలపరుచుకుని మీలోని అంధకార అహంకారము కరలు, మీలోని శక్తులను ఏదైతే రిద్ధులు సిద్ధులు తపస్సులు యజ్ఞాలు మంత్రాలు తంత్రాలు మౌనాలు అవన్నిటినీ తుంచివేసి
శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని, ముక్తిని వసకడం కొరకు నేను అవతరించడం జరిగింది. నా మాటలను ఆలకించకుండా, నా వైపు చూడకుండా ఎవరూ కూడా ఈ జనన మరణ చక్రం నుంచి విడిపించుకోలేరు. కారణం, మీరందరూ కూడా శరీరమనే భ్రాంతిలో ఈ ప్రపంచంలోనే సుఖాన్ని వెతుకుతూ, మరి ఈ సంపదలను చూసి మురిసిపోతూ, ఈ బంధల నుంచి, ఈ కామ కోరికల నుంచి విడిపించుకోలేక, మరి దారి తెన్ను తెలియక పదే పదే జన్మబంధంలో చిక్కుకొని దుఃఖిస్తున్నారు. సాధువులు, సంతులు, సన్యాసులు, యోగులు, యతులు, మునులు ఈ ప్రపంచ భోగాలను, సుఖాలను విడలేక ఈ ప్రపంచం స్వాస్థ్యం అనుకుని అందులోనే బంధించుకొని దుఃఖిస్తున్నారు, పదే పదే జన్మలకు కారణమవుతున్నారు. కాబట్టి ఎప్పటిదాకైతే ఈ మనసును జయించలేరో మానవుడు, మరి శాంతిని, ఆనందాన్ని, ముక్తి పొందలేదు. నా రూపము మరి శాంతి, ప్రేమ, ఆనంద స్వరూపం. నేను శాంతిని నేనే, ఆనందాన్ని నేనే, మరి ముక్తిని నేనే. నన్ను చూడకుండా, నా మాటలు ఆలకించకుండా ఎవరు కూడా సాధువులు, సంతులు, సన్యాసులు, యోగులు, యతులు, మునులు, భక్తులు, మరి అన్యమతస్థులు అందరూ కూడా నా రూపంలోనే, నా ప్రేమలోనే లయమైపోతారు. నన్ను చూడకుండా ఎవరు కూడా ఈ జనన మరణ చక్రం నుంచి విడిపించుకోలేరు. అందుకనే నేను మిమ్మల్ని పాలించడం కొరకు, ధర్మాన్ని నెలకొల్పడం కొరకు అవతరించి ఉన్నాను. నేను లేకుండా, నేను రాకుండా ఎవరు ఈ చావు పుట్టుకల బంధన నుంచి విడిపించుకోలేరు. మీరందరూ ఎవరు? చెప్పుతున్నది ఏమిటి? చేస్తున్నది వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు. చేస్తున్నది వ్యభిచారం, అష్టాచారం, భ్రష్టాచారం, నష్టాచారం. అంధకారంలో ఉన్న మీరు అందులై, కామాంధులై మిమ్మల్ని మీరు బంధించుకొని కామక్రోధ లోభ మోహముల మచ్చలను జయించలేక పదే పదే జన్మలకు కారణమవుతూ దుఃఖిస్తున్నారు. కాబట్టి మీరు నా మాటలను ఆలకించడం చేత, నా వైపు చూడడం చేత మీలోని అంధకారం తొలగిపోయి శాంతి, సుఖము, ఆనందము, మరి ముక్తి లభిస్తాయని మనస, వాచ, కర్మన మీ అందరి బిడ్డగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, మీ అందరినీ ఆజ్ఞాపిస్తూ, జై గురుదేవ్.